అప్పుడు అర్థమైపోయింది. అప్పటి నుంచి బాగలేదు, నేను చేయడం లేదు, నాకు అక్కర్లేదు. కానీ ధ్యానం చేయడం అవసరం. అందరూ చెప్పు మనోహర్ ఎక్కడ ధ్యాన ప్రచారానికి వెళ్ళినప్పుడు అన్నాడు. చెప్పాను గురుగారు, నేను బయటకు వస్తే ఇక్కడ రా అన్నాడు, నీతో మాట్లాడాలన్నాడు. చెప్పండి గురుగారు, రేపటి నుంచి నువ్వు మీ ఊరికి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు గుర్తుపెట్టుకో, తెల్లవారుజామున 3 నుంచి 5కి 2 అవర్స్ ధ్యానం చేయాలన్నాడు. మీకు నా మీదే ఉన్న కక్ష ఉందా గురుగారిని అడిగాను. ఎందుకు అన్నాడు. నాకు ఉదయం 7 గంటలకు లేచి అలవాటు సార్, మీరేమో 3కి లేమంటారు, ఎందుకు సార్ నా మీద అంత కక్ష మీకు అని అడిగాను. నాకే మీ మీద కక్ష లేదయ్యా అన్నాడు. మరి ఎందుకు సార్ నాకు అలా చెప్తున్నారన్నాడు. దానిని బ్రహ్మ ముహూర్తం అంటారు మనోహర్. ధ్యానానికి అది చాలా పవర్ఫుల్ టైం అయ్యా. నీ వల్ల ఎన్నో లాభాలు పొంది అందరికీ ధ్యాన ప్రచారం చేసి ఆ పని నాకు ఉంది. నువ్వు ఆ టైంలో కూర్చుంటే నువ్వు ఎన్నో లాభాలు పొందుతావు, అవన్నీ అందరికి పోయి చెప్పాలరా నువ్వు, అందుకే నీకు చెప్పాను అన్నాడు. ఓహో, అందుకు ఆ గురువు గారు తప్పకుండా చేశాను సార్.